హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవేంది టేబుల్ చూపిస్తున్నాను అనుకుంటా. ఇది నాది కటింగ్ టేబుల్ అండి. ఒక సిస్టర్ అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతుంది, మీ కటింగ్ టేబుల్ గురించి చెప్పండి అక్క అని చెప్పి. మరి తను తీసుకుంటుందేమో. ఏం లేదండి, నేను మా ఊళ్ళే వడ్రంగులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరనైతే చేయించుకున్నాను. షాప్ పెట్టిన కొత్తలా నా హైట్కి తగ్గట్టు అండి. దాదాపుగా మినిమం అయితే ఎవరైనా కానీ ఈ హైట్లో చేయించుకుంటారు. నేను కొంచెం హైట్ ఎక్కువ ఉంటా కాబట్టి నా హైట్కి తగ్గట్టు నేనైతే టేబుల్ అయితే ఇలా చేయించుకున్నాను. ఇది చేపించడానికి మొత్తం ఖర్చు ఎంత వచ్చిందంటే 4500 అయితే తీసుకున్నారండి. ఎక్కువ ఇచ్చినో తక్కువ ఇచ్చినో నాకైతే తెలియదు. అయితే దీనికి డ్రా సిస్టమ్ కూడా పెట్టమని చెప్పానని చెప్పేది ఉండే, కానీ నేను మర్చిపోయినా. వాళ్ళకు కూడా వద్దేమో అని చెప్పేసి వాళ్ళు పెట్టలేకపోయారు. అయితే ఇక్కడ నేను 2 సెల్ఫ్లు అయితే తీసుకున్నానండి. 2 సెల్ఫ్లు ఎందుకంటే ఇక్కడ నేను కరీంనగర్ వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చుకున్న ఐటమ్స్ ఇట్లా సింగిల్గా ఇచ్చిన బ్లౌజెస్ అనేటివి తొందరగా దొరకడం కోసం దీంట్లోనైతే బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇవి కొన్ని మర్చిపోయిన వాళ్ళ వీళ్ళు ఏమన్నా పీసెస్ ఉంటే దీంట్లో పెట్టేసుకుంటా. చూడండి, ఇంట్లోనైతే నాకు అవసరం ఉన్నాయి అన్నీ దీంట్లో పెట్టేసుకుంటా. ఇదేమో మిగిలిపోయినాయి, మర్చిపోయి ఇక్కడనే పడేస్తారు కదా బ్లౌజులు, అవైతే ఇక్కడ పెట్టుకుంటా అనమాట. ఈ కటింగ్ టేబుల్ గురించి చెప్పేది ఏం లేదండి. నార్మల్గా ఇప్పుడు మీరు ఎంత హైట్లో ఉంటారో అంత హైట్లో చేయించుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ విడ్త్ మీరు ఇది కూడా నేను కొంచెం ఎక్కువనే పెట్టుకున్నానండి. ఈ హైటు ఈ విడ్త్ ఎక్కువ పెట్టించుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మనము అంబ్రెల్లా ఫ్రాకులు కానివ్వండి, క్రాప్ టాప్లు కానివ్వండి కట్ చేసేటప్పుడు నేను కింద కూర్చొని కట్ చేయడం అంటే కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. అందు గురించి అని చెప్పేసి ఈ విడ్త్ అనేది దాదాపుగా ఒక 75 సెంటీమీటర్లు సరిపోతుంది. కాకపోతే నేను 1 మీటర్కి అట్లా పెట్టించుకున్నా. ఇది మాత్రం 1.5 మీటర్ తీసుకున్నానండి. ఈ టోటల్ వెడల్పు ఇట్లా మాత్రం 1 మీటరు, ఇట్లా 1.5 మీటర్ తీసుకున్నా. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో. మరి తనకైతే మళ్ళీ అడుగుతుంది, మెసేజ్ చేస్తూనే ఉంది, నాకు కామెంట్ చేస్తుంది. తన కోసము నేనైతే ఇది కటింగ్ టేబుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పానని వీడియో తీస్తున్నాను. ఈ టేబుల్ పక్కనే నాకు ఇక్కడ సైడ్ ఓవర్లాక్ మిషన్ కూడా పెట్టుకున్నానండి. దాంతోపాటు ఇది కూడా చెప్పేస్తున్నా. అయితే ఈ సైడ్ ఓవర్లాక్ మిషన్ తీసుకొచ్చుకుంటే ఏంటంటే ఇది ఉల్టా తిరుగుతుంది. మనకు మిషన్కి కూడా ఫిట్ చేయించుకోవచ్చు. అయితే మనము నార్మల్గా మిషన్ తొక్కుతుంటే మనకు రింగ్ అనేది ఇటు సైడ్ తిరుగుతుంది కదా, ఇది అపోజిట్లో తిరుగుతుంది. అందు గురించి అని చెప్పేసి నాకు ఎక్స్ట్రా మిషన్ కూడా లేదు. మరి ఇది ఎట్లా అని చెప్పేసి తీసుకొచ్చుకునేదాకా ఓ డౌట్, తీసుకొచ్చుకున్నాక దీన్ని ఎక్కడ ఫిట్ చేయించుకోవాలని అర్థం కాక ఒకవేళ షాప్ తీసేసే ఛాన్సెస్ వచ్చినా కానీ ఈ టేబుల్ అనేది మనకైతే యూజ్ అవుతుంది కదా. ఈ మిషన్ తీసే ఒకవేళ అమ్ముకోవాలనుకున్నాం అనుకోండి, ఇది టేబుల్ కూడా మనకు యూజ్ అవుతుందన్న ఉద్దేశం కొద్దీ నా హైట్లో ఉండేటట్టు ఇప్పుడు నేను ఇక్కడ కిందనైతే ప్రెస్ చేయడానికైతే సైడ్కి మోటార్ అయితే ఇట్లా పెట్టుకున్నానండి. ఇట్లా మోకాలతో ప్రెస్ చేసుకుని నిల్చొని సైడ్ ఓవర్లాక్ చేసేస్తా. దీని పక్కనే ఇది పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది కూడా వీడియో షేర్ చేస్తున్నాను. ఇదండి నా కటింగ్ టేబుల్ గురించి చెప్పినాను కదా. హైట్ అనేది మీ హైట్కి తగ్గట్టు చేయించుకోండి. నేను మాత్రము 1.5 మీటర్ వెడల్పుతోని ఈ 1 మీటర్ ఏమంటారు, ఇది పొడుగు 1.5 మీటర్, వెడల్పేమో 1 మీటర్తోనే నేనైతే చేయించుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఈ వెడల్పు మాత్రము 75 ఇంచెస్ అట్లా 75 సెంటీమీటర్స్ అట్లా పెట్టుకున్నా సరిపోతుంది. నాకు తగ్గట్టుగా, అంటే నాది లేడీస్ టైలర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలన్న ఉద్దేశం కొద్దీ నేను వాళ్ళకి చెప్పడం వల్ల నాకు అనుకున్నట్టయితే చేసి ఇచ్చిరండి. నాకు కంఫర్టబుల్గా ఉంది. మీ హైట్కి తగ్గట్టు మీరు చేయించుకోవాలని అనుకుంటే మాత్రం వాళ్ళకి చెప్తే వాళ్ళు కరెక్ట్గా మనకు కావాల్సిన విధంగా చేసిస్తారు. అయితే ఈ డ్రా అనేది నేను మర్చిపోయినా, వాళ్ళకి నాకు తెలియదు అసలు డ్రా దీనికి ఇస్తే బాగుంటుండేనేమో. ఇప్పుడు మనము కటింగ్ టేబుల్ కట్ చేసి అయిపోగానే ఈ మార్క్ బిల్ల కానివ్వండి, వీల్ మార్కు, స్కేల్ అనేది చిన్నదైతే పడుతుందేమో. ఈ కత్తెర అన్నీ డ్రాలో పెట్టేసుకుంటే మనకు కొంచెము కటింగ్ చేసి అయిపోగానే డ్రాలో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఐరన్ బాక్స్ ఇది అటు ఇటు సర్దుకోవడం అనేది కొంచెం ఇబ్బంది. ఈ డ్రా అనేది కంపల్సరీగా ఉండాలి, కానీ నాకు తెలియక నేను చెప్పలేదు, వాళ్ళు కూడా పెట్టలేదు. ఇది ఒకటి మైనస్ అంతే. కాకపోతే నాది మాత్రం కటింగ్ టేబుల్ మాత్రం నాకైతే సూపర్గా ఉందండి. ఆ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.